హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కువైట్ శ్రీను వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇంటి దగ్గర నుంచి అయితే మా మిస్సెస్ కావచ్చు, మా అత్తగారు కావచ్చు, నా కోసం కొన్ని పిండి వంటలు, పప్పుల పొడి ఇవన్నీ చేసి పంపించారనమాట. యాక్చువల్లీ నిన్న 20వ తారీఖే ఈ పార్సిల్ అయితే చేరుకుంది కువైట్కి. కానీ ఆ అన్నకి పని ఉండడం వల్ల నా దగ్గరికి రావడానికి టైం కుదరలేదు. ఇంటి పక్కనే, కానీ ఆయనకు పొద్దున్నే డ్యూటీలు పడిపోయాయి అనమాట. సో ఈరోజు అయితే ఆ పార్సల్ను ఓపెన్ చేసేద్దాం. ఏమేమి ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉన్నాయి, ఎలా అని చెప్పేసి చెప్పుకుందాం. ఓకేనా? సో సీను కడప మనకు వచ్చిన పార్సల్ అయితే ఇదే అనమాట. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి. నాకు తెలిసి 3 ఐటెంలే ఉండేది, ఎక్కువ కూడా లేవు. ఎందుకంటే ఆ అన్నకి లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల తీసుకొని రాలేదు. సో 5 కేజీస్ అని చెప్పేసి ఆఖరికి 2 కేజీలకు ఫిక్స్ అయింది. ఆ 2 కేజీలు తీసుకొచ్చిన దానికైనా సంతోషం. అయినా కానీ ఇంటి దగ్గర నుంచి పంపించినటువంటి వస్తువులు మన పైన ఎంతో అనురాగంతో, ఆప్యాయతతో మన కోసం పంపించారు అంటే చాలా సంతోషం అనమాట. అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. నేను ఇంటి దగ్గర నుంచి కువైట్కి వచ్చేసి సంవత్సరము 2 నెలలు అలా అవుతుంది కదా. సో ఇంటి దగ్గర నుంచి పంపించారు అంటే నాకైతే ముందే నేను ఎమోషనల్ ఫూల్ని. ఎట్లా అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చాయి అంటే ఒక ఎక్కడ లేని సంతోషం. చిన్నప్పుడు మా నాన్నగారు జీవాలు పలస్త్రం పోతూ ఉండే, కొండకు కావచ్చు, కొంచెం దూరాభారం కావచ్చు. ఇక్కడ గడ్డి అందుకు లేకపోతే కనుక కరువులాగా సంభవించినప్పుడు ఆ జీవాలను దోలుకునేసి దూరాభారము గడ్డి కోసం అని చెప్పి పోతూ ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఈ విధంగానే ఇంటి దగ్గర నుంచి ఎవరైనా పోతూ ఉంటే ఆ జీవాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ జీవాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము కూడా కొన్ని ఇస్తాము, మా ఇంట్లో ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి అమ్మ పప్పుల పొడి, రొట్టెలు, సద్ద రొట్టెలు ఆ విధంగా చేసి పంపిస్తూ ఉండే అనమాట. సో ఆ రోజులు మళ్ళీ రిపీట్ అయినాయి నాకు. అందుకు కొంచెం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏదో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇదేదో పెద్దదే ఉన్నది. ఓ నూనె అంతా ఆయిల్. ఇది ఒక ప్యాకెట్ ఉంది, గ్రీన్ ప్యాకెట్. ఇంకంతే. ఎల్లో, గ్రీన్, బ్లూ. ఇది వచ్చేసి శనగ్గింజల పొడి అనమాట. 1/2 కిలో మైన చేసి పంపించమని చెప్పినాను. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా మనకు హడావిడిగా డ్యూటీలు అందుకు ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా కర్రీ అందుకు చేసుకోవాలన్నా కూడా కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి చట్నీ పంపించుకున్నా. ఇందులో మళ్ళీ ఒక కవర్ ఉంది. మై ఫేవరెట్ అరిసెలు, అత్తరాసలు ఒకదానికొకటి స్టిక్ అయిపోయినాయి. అబ్బా, మనకు చూపిద్దాం అనుకున్నా కూడా సరిగ్గా లేవు. కొన్ని అయితే ఇంకా పొడి పొడి అయిపోయి ఉన్నాయి. చాలా రోజులు అయిపోయిందబ్బా తినేసి. మా అత్తమ్మ అయితే నిజానికి చాలా టేస్టీగా చేస్తారు అన్నమాట. అత్రాసలు కావచ్చు, కజ్జికాయలు, ఎస్పెషల్లీ ఓలిగలు.
ఓలిగలు అయితే ఇంకా చెప్పవల్ల ఓఎమ్మో ఓరినాయన ఉంటాం. సో మొత్తానికి అయితే ఈరోజు టట్టడాయ్. సో ఈ విధంగా అయితే వచ్చేసాను అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంది కదా, ఏం పర్లేదు, ఆయిలేగా. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అనమాట ఈ చిప్స్. ఈ చిప్స్ వచ్చేసి బాగా స్పైసీగా ఉంటాయి. కొట్టేటి సర్కిల్ దగ్గర హాట్ చిప్స్ కార్నర్ ఉంది, హ్యాండ్మేడ్. సో అక్కడే తయారు చేసి అక్కడే అమ్ముతూ ఉంటారనమాట. ఇది అయ్యో పొడి పొడి అయిపోయినాయి అబ్బా. సో దబ్బల్లాగా ఉంటాయి అన్నమాట ఇవి. 2 వెరైటీలు ఉంటాయి, గ్రీన్ ఒకటి వస్తుంది, రెడ్ ఒకటి వస్తుంది. సో ఇదన్నమాట, చాలా స్పైసీగా ఉంటాయి. ఎందుకంటే కువైట్లో మేము ఇలాంటి స్పైసీనెస్ తినక నోరంతా సౌసిడిపోయి ఉంటుంది, చప్పబడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిప్స్ తీసుకుంటే కనుక సూపర్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కారం ఇవి ఒక ½ కిలో తెప్పించుకున్నాను అనమాట. ఇలాగే ఎత్తిపెట్టుకునేసి పార్కింగ్లో అందుకు కూర్చోన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందుకు వచ్చారు కాబట్టి వీటిని అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము. సో వన్స్ అగైన్ కరుణాకరన్నకి, ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో మనతో పాటు ఉన్నాడు కాబట్టి చెప్పిన మాట ప్రకారము సీను నీకోసం అంటూ కొన్ని తీసుకెళ్తాను, అవి ఎన్నైనా కావచ్చు, నువ్వు ఇంత లిమిట్గా, ఎందుకంటే నాకు కూడా ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకొనేసి లిమిటెడ్గా తెచ్చి ఇవ్వమన్నాకని నేను తీసుకొని వస్తానని చెప్పాడు. సో అదే ప్రకారమే నేను చెప్పాను, ఇంటికి ఫోన్ చేసి ఆయన 19వ తేదీ ఈవినింగ్ బయలుదేరుతాడు, మీరు అంతకు ముందే ఆయనకు అందజేస్తే కనుక ఆయన తీసుకొని వస్తానని చెప్పినాను. సో ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మన కోసము ఇంటి దగ్గర నుంచి చేసినటువంటివి తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్ కరుణాకరణ. అండ్ మా అత్తగారికి, మా వైఫ్కి కూడా అంటే అదొక అనుభూతి, మంచి అనుభవం అన్నమాట. సో మనము ఇక్కడ సంవత్సరం నుంచి చేసుకుంటూ ఉన్నాము, ఏం తింటామో ఏం తినమో అది మనకే తెలుసు. సో ఆ పెయిన్ అనేది నేను మా మిస్సెస్తో చెప్పాను అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, మంచి కూరలు ఏం చేసుకోలేకపోతున్నాను అంటే, సో పప్పుల పొడి అయితే చేసిస్తాను, అది ఎప్పుడైనా నీకు కష్టంగా ఉన్నప్పుడు అప్పుడు అన్నంలో వేసుకొనేసి తినేసి డ్యూటీకి బయలుదేరుతాడనొచ్చు. పికిల్ అంటే మళ్ళీ గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవుతుందని చెప్పేసి అప్పుడప్పుడు పికిల్ యూజ్ చేస్తూ ఉంటా. ఎప్పుడూ పికిల్ అంటే కనుక కష్టమవుతుంది. సో మనం ఎప్పుడైనా, మీరు కూడా చూసింటారు మన వీడియోలో, చికెన్ చేసుకుంటాము, పప్పు చేసుకుంటాము, రసం చేసుకుంటాం. సో టైం ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, టైం లేకపోతేనే పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో అదనమాట. అవి అతరాసలు తినేటప్పుడు అయితే మొత్తానికి ఆ టేస్టుకు నాకైతే చాలా బాధ కలిగింది అనమాట. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా అనుభవం అనేది వర్ణనాతీతం, వర్ణించలేమన్నమాట. చాలా మధురంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఒక్కసారిగా రివైండ్ అయ్యాను అనమాట నా మనసులో, అందుకని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతాను. ఎనీవే వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా మీకోసం అంటూ ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొని వస్తాను తప్పకుండా. ఆ దేవుని దయ వల్ల అంతా మంచి జరిగితే కనుక మీకు కూడా ఏ లోటు చేయకుండా నేనైతే ఇంటికి వచ్చేసి మీకైతే గిఫ్ట్ అందజేస్తాను. ఓకే.
సైనింగ్ ఆఫ్. బై బై. అండ్ మై సబ్స్క్రైబర్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో అది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.